మృగరాజు నీటి కొలను. సోన్గఢ్లో ఉంటున్న జంతువులన్నిట్లో ఎక్కువ వరకు సోనుకి ఫ్రెండ్సే. కాని గుంటనక్కకి వీళ్ల స్నేహాన్ని చూస్తే చాలా అసూయ. ఇక ఆ అసూయ కారణంతోనే అది ఎప్పుడూ కూడా జంతువులకి వ్యతిరేకంగా మృగరాజుకి ఎప్పుడు కూడా వాటి మీద చాడీలు చెప్తూనే ఉండేది. మృగరాజా, ఈ సంవత్సరం చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. నీళ్లు అసలు చాలా కష్టంగా దొరుకుతున్నాయి. ఇక అడవి మొత్తంలో మీ దగ్గర మాత్రమే నీళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద కొలను ఉంది. ఇక ఇదే సరైన సమయం మీ రాజసాన్ని అందరికీ చూపించుకోవడానికి. కాబట్టి ఎవరిని కూడా ఆ కుంట నుంచి నీళ్లను అసలు తాగనివ్వకండి. నువ్వు సరిగ్గా చెప్పావు నక్క. ధన్యవాదాలు ధన్యవాదాలు. కానీ నన్ను మాత్రం తాగనివ్వండి. సోను, నాకు చాలా దాహంగా ఉంది. నాకు కూడా. మీరేమీ బాధపడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. చూడు మృగరాజా, అడవిలో ఉన్నటువంటి నీటి కుంటలన్నీ కూడా ఎండిపోయాయి. ఇక్కడున్న జంతువులన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు జంతువులన్నింటికీ కూడా మీ నీటి కుంటలో నీటిని తాగటానికి అనుమతినివ్వండి. లేదు, ఆ నీటి కుంటలో ఒక్క చుక్క కూడా వాటికి లభించదు. మీరు ఈ అడవంతటికి కూడా రాజు కదా మృగరాజా. మీ ప్రజలందరూ నీటి కోసం అలమటిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా దాహంతో చనిపోతారు. ఏదో ఒకటి చెయ్యండి రాజా. వేరే వాళ్ళ పిల్లల కోసం నా పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి పడేయలేను నేను. వెళ్ళిక్కడి నుంచి. మీరు సరిగ్గా చేశారు మహారాజా. ఇప్పుడు వీళ్ళకి బాగా తెలిసొస్తుంది ఒక రాజు ఎప్పటికి కూడా రాజుగానే ఉంటాడని. కానీ నా మీద కొంచెం దయ చూపించండి. మీరు వదిలిపెట్టిన ఎంగిల్ని తింటాను. ఇక ఇక్కడే కొంచెం నీళ్లు కూడా తాగేస్తాను. ఏమైంది సోను? మృగరాజు కొలంలోంచి మనకు తాగడానికి నీరు లభించాయా? లేదు. మృగరాజు కొలం నుంచి నీళ్లు దొరకవన్న విషయం విని అన్ని జంతువులు కూడా విచారంగా చాలా చింతిస్తూ ఉన్నాయి. సోను, అంటే నిజంగా మనకి నీళ్లు దొరకవా? నీళ్లు దొరక్కపోతే మనం చచ్చిపోతాం సోను. మీకేమీ కాదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీకేమీ కానివ్వను. ఇక సోను ఆలోచించాడు, జంతువుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఇక నీళ్ల కోసం ఒక కుంటని తవ్వాల్సిందే అని. రెండవ రోజు జంతువులన్నీ కలిసి ఒక కుంటని తవ్వటం మొదలుపెట్టాయి. చీకటి పడిపోయింది, ఇక తవ్వటం ఆపేద్దాం. మిగతాది రేపొచ్చి తవ్వుకుందాం. ఆ కుంటని కర్రలతో కప్పేయండి. అలాగే ఆ కుంటకి 4 వైపులా రాళ్లను పెట్టండి. అప్పుడు ఆ కుంటలో ఏ జంతువు కూడా పడిపోకుండా ఉంటుంది. అన్ని జంతువులు కలిసి కర్రలతో ఆ కుంటని మూసేస్తాయి. ఇక దాని 4 వైపులా పెద్ద పెద్ద రాళ్లను పెట్టి అందరూ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇక మరోవైపు మృగరాజు ఇంకా మహారాణి నీటి కుంట దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇక గుంటనక్కేమో మృగరాజుకి కాళ్ళు నొక్కుతూ ఉంది. అప్పుడే మృగరాజు పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ ఆ కొలనికి దూరంగా వెళ్లిపోతాయి. కొద్దిసేపటికి ఇద్దరూ కూడా ఆ కుంటకి దగ్గరగా చేరుకుంటారు. ఇక ఆడుకుంటూ చూసుకోకుండా కుంటలో పడిపోతారు. ఇది నా పిల్లల అరుపులాగా ఉంది. త్వరగా పదండి. నాకు తెలిసి ఎవరో ఆ గుంటలో పడిపోయినట్టున్నారు. అరే, చూస్తుంటే మృగరాజు పిల్లలా ఉన్నారు. మనం వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలి. అవును, వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఆగు, నువ్వు కోతి నుంచి మనిషిలా మారేవో కానీ నీ బుర్రలో తెలివితేటలు మాత్రం ఇంకా ఏమీ పెరగలేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నా ఉద్దేశం ఏంటి అంటే, నూతిలోంచి పిల్లాన్ని బయటికి తీయడానికి మృగరాజు మనల్ని సహాయం కోరలేదు కదా. అర్థమైంది. మృగరాజు మనల్ని సహాయం అడిగితేనే మనం ఆ పిల్లల్ని కాపాడదాం. అప్పుడు మనకి ఆ మృగరాజు రుణపడి ఉంటాడు. ఎందుకంటే ఆ మృగరాజు ఉన్నాడు కదా, ఆ నూతిలోంచి నీళ్ళని ఎవరిని తాగనివ్వడం లేదు. అవి మనం తాగేలాగా మనం చేసుకోవాలి. ఇది నిజంగా చాలా మంచి ఉపాయం. నేను వస్తున్నాను పిల్లలు, మీ అరుపులు నాకు వినపడ్డాయి. మృగరాజు వస్తున్నట్టున్నాడు. పదండి, అందరం దాక్కుందాం. అన్ని జంతువులు దాక్కుంటాయి. మృగరాజు కుంట దగ్గరకు వచ్చి ఈ విధంగా అరుస్తూ ఉన్నాడు. నేను వచ్చేసాను పిల్లలు, మీరు ఎక్కడున్నారు? అయ్యో, నా పిల్లలు ఈ గుంటలో పడిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీళ్ళని బయటికి ఎలా తీయాలి? ఇదిగో నక్క, నువ్వు నాకు సహాయం చెయ్యి.
క్షమించండి మృగరాజా, ఈ విషయంలో నేనైతే ఏ విధంగానూ సహాయం చేయలేను. ఇక తన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం మృగరాజు ఆ అడవిలో అందర్నీ అరుస్తూ పిలుస్తూ ఉన్నాడు. అరే, ఎవరైనా ఉన్నారా? నా పిల్లలు గుంటలో పడిపోయారు, నాకు సహాయం చెయ్యండి. మృగరాజు గొంతు విన్నాక దాక్కుని ఉన్న జంతువులన్నీ కూడా ఒక్కసారిగా బయటకొచ్చేశాయి. సహాయం కావాలి అన్న మీ అరుపు మాకు వినపడింది మృగరాజా. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలము? నా కొలం నుండి నీళ్లు తాగడానికి తిరస్కరించినా కూడా మీరు నాకు సహాయం చెయ్యాలనుకుంటున్నారా? నేను విన్నాను, మనం ఎవరికన్నా సహాయం చేస్తే గనుక ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు అని. నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది సోను. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మిత్రులారా, మృగరాజు పిల్లల్ని కాపాడటమే మనకున్నటువంటి ఏకైక లక్ష్యం. కోతి, నువ్వు వెళ్ళి తాడు తీసుకునిరా. ఓకే సోను, తాడు తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు తాడొక చివరిని తీసుకొని ఆ గోతులోకి దూకేయి. ఇంకా పిల్లలిద్దరిని చేత్తో గట్టిగా పట్టుకొని మాకొక పిలుపునివ్వు. అప్పుడు మేమందరం ఈ తాడుని పట్టుకొని మీ అందరినీ పైకి లాగుతాం. సరే బాలు మామా. కోతి ఆ తాడుకి ఒక చివర్న పట్టుకొని గుంటలోకి దూకేస్తుంది. ఇక ఆ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని సోనుకి వినపడేలా అరుస్తూ ఉంది. సోను, సోను, నేను పిల్లల్ని చేత్తో పట్టుకున్నాను, నన్ను బయటికి లాగండి ముందు. అలాగే. ఇక జంతువులన్నీ కూడా కలిసి ఆ తాడులాగి కోతిని ఇంకా మృగరాజు పిల్లలైన ఇద్దరిని కూడా కుంట నుంచి బయటికి తీశాయి. ఇక తన పిల్లలిద్దరినీ కూడా ప్రాణాలతో చూసి మృగరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ధన్యవాదాలు నాకు కాదు, తనకి చెప్పండి. తన వల్లే మీరు ప్రాణాలతో బయటపడ్డారు. నాన్నగారు, వీళ్ళు వాళ్లే కదా మీరు మన కొలంలో నుంచి నీళ్లు తాగడానికి అనుమతినివ్వలేదు. అవును బాబు, అలా మాట్లాడి నేను పెద్ద తప్పు చేశాను. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని కాపాడారా? అవును బాబు, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచే చేస్తారు. వాళ్ళకి మనం ఎంత చెడు చేసినా సరే వాళ్ళు ఎప్పటికీ కూడా చెడు చెయ్యరు. నాన్న, ఇప్పుడు అడవిలో చాలా కష్టంగా గడుస్తుంది. అకాల ఎండల కారణంగా కొలాలన్నీ కూడా ఎండిపోయాయి. కాబట్టి మీరే వీళ్ళకి సహాయం చేయాలి. మన కొలాల్లో నీళ్లు తాగడానికి వాటికి అనుమతినివ్వండి. నువ్వు సరిగ్గా చెప్పావు బాబు. సోను, ఈ రోజు నుంచి ఈ అడవిలో జంతువులన్నీ కూడా నా కొలల నుండి నీళ్లు తాగొచ్చు. కేవలం ఒక్క ప్రాణి తప్ప. నేను ఈ గుంటనక్క గురించి మాట్లాడుతున్నాను. నా కొలను నుంచి ఈ గుంటనక్క ఎప్పటికీ నీళ్లు తాగకూడదు. నన్ను క్షమించండి మృగరాజా, నా వల్ల తప్పు జరిగిపోయింది. నువ్వు నా విషయంలోనే కాదు, ఈ అడవిలో జంతువులన్నింటినీ కూడా మోసం చేశావు. క్షమాపణ అడగాలనుకుంటే వాళ్ళని కూడా అడుగు. సోను, ఎలుగుబండన్నా, నన్ను క్షమించండి. నేను మీకు ద్రోహం చేశాను. ఇంక ఎప్పుడు కూడా నేను మీ విషయంలో ఇలాంటి మోసాన్ని చెయ్యను. ఇంకొకసారి నీ మీద నమ్మకం ఉంచడం మా పిచ్చితనం. నేను నిన్ను క్షమించను. లేదు మిత్రులారా, తన తప్పేంటో తను బాగా తెలుసుకుంది కాబట్టి తనని క్షమించడం మంచిది. అలా చెయ్యటం వల్ల క్షమించబడిన వారి కన్నా క్షమించిన వారు చాలా గొప్పవారవుతారు. సరే సోను, నువ్వు అంతగా చెప్తున్నా కాబట్టి మేము నిన్ను క్షమించేస్తున్నాం. ధన్యవాదాలు స్నేహితులారా. ధన్యవాదాలు సోను. ఇక అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా మృగరాజు కొలం దగ్గరికి ఒక్కసారిగా నీళ్లు తాగడానికి వచ్చేశాయి. అది చూసి మృగరాజు కూడా చాలా సంతోషించాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.